శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేతసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, గురువారం. తిథి తదియ రాత్రి 1:09 వరకు. నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 11:10 వరకు. వర్జం రాత్రి 3:02 నుండి 4:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:28 నుండి 11:12 వరకు. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 నుండి 3:38 వరకు. ఈరోజు శుభ సమయం సాయంత్రం 8:30 నుండి 9:15 వరకు. మరలా మధ్యాహ్నం 2:50 నుండి 3:30 వరకు ఈరోజు శుభ సమయం కొనసాగుతుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. జూ జే జో భా శ్రవణ పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్రం కృష్ణవర్ణంలో ఉండేటువంటి నక్షత్రం. 3 తారల సమూహంతో ఆకాశంలో గరుడాకృతిలో ప్రకాశిస్తూ ఉంటుంది. విభీషణుడు ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా మనకి తెలుస్తోంది. ప్రయాణానికి శుభకార్యాలకి చాలా మంచి నక్షత్రం, శుభాన్ని చేకూరుస్తుంది. సర్వదిక్కులకు ప్రయాణం చేయవచ్చు, శుభాన్ని చేకూరుస్తుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం అశ్వత్థ వృక్షం కనుక అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. రావి చెట్టుకి ఎక్కడైనా చక్కగా మంచి ప్రదేశాల్లో నాటి నీళ్లు పోసి నమస్కరించుకున్నట్లయితే వీరికి శుభం చేకూరుతుంది. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారు ఆవిర్భవించినటువంటి నక్షత్రం కనుక వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకుని, అలాగే ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఈరోజు విష్ణు ఆరాధన కూడా చేసుకోవచ్చు కనుక ఈరోజు విష్ణుమూర్తిని అలాగే వెంకటేశ్వర స్వామి వారి కానీ ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.